మన్యం జిల్లా ఐటీడీఏ వద్ద ఆదివాసీల నిరసన. గిరిజన నిరుద్యోగుల కోసం ప్రత్యేక డిఎస్సి చేపట్టాలని డిమాండ్. ఆదివాసీ సంఘాల ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో ఆదివాసీ నిరుద్యోగులు మెగా డిఎస్సి 2025లో పేర్కొన్న ఏజెన్సీ ప్రాంత పోస్టులను మినహాయించి ప్రత్యేక డిఎస్సి నోటిఫికేషన్ ద్వారా ఎస్టీలకి నియమించాలని కోరుతూ పార్వతీపురం ఐటీడీఏ వద్ద రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆదివాసీ ఉపాధ్యాయ సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మువ్వల అమర్నాథ్ మాట్లాడుతూ షెడ్యూల్డ్ ప్రాంత ఉద్యోగ నియామకాల చట్టం వెంటనే రూపొందించి ఆదివాసీ నిరుద్యోగులకు న్యాయం చేయాలన్నారు. రాజ్యాంగబద్ధమైన ట్రైబల్ అడ్వైజరీ కమిటీలో ఎస్టీ ఎమ్మెల్తో పాటు మిగిలిన ఎస్టీ వారితో పూర్తిస్థాయి కమిటీని వెంటనే నియమించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన నిరుద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మెగా డిఎస్సిలో భాగంగా గిరిజన సంక్షేమ పోస్టులన్నీ కూడా డిఎస్సిలో తీయడం ద్వారా నిరుద్యోగ గిరిజన యువకులందరూ కూడా తీవ్రంగా నష్టపోవడం జరుగుతుంది. గత ఎలక్షన్లో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ ఏదైతే ఉందో ప్రతి ఎన్నికల సభల్లో ఎస్టీ నియోజకవర్గ ఎన్నికల సభలు అన్నింటిలో కూడా వాగ్దానం ఇవ్వడం జరిగింది. జీవో నంబర్ 3 స్థానంలో అటువంటి చట్టాన్ని తీసుకుని వచ్చి గిరిజన నిరుద్యోగ యువకులందరికీ కూడా న్యాయం చేస్తామని, అలానే షెడ్యూల్డ్ ఏరియా పోస్టులన్నీ కూడా షెడ్యూల్డ్ ఏరియా ప్రాంత వాసులకే కేటాయిస్తామని చెప్పడం జరిగింది. కానీ నేడు దానికి విరుద్ధంగా మెగా డిఎస్సి 2025ను ప్రకటించి గిరిజన నిరుద్యోగ యువత అందరికీ కూడా చాలా అన్యాయం చేసే దిశగా ప్రభుత్వం ఆలోచన చేసింది. కాబట్టి గిరిజన సంఘాల ఐక్య వేదిక తరపున మేమందరం కోరుతున్నది ఒకటే, ముందుగా గిరిజన ప్రాంతంలో ఉండే పోస్టులన్నీ కూడా అన్ని ఐటీడీఏల్లో 881 పోస్టులు ఉంటే కనీసం 80 పోస్టులు కూడా గిరిజన నిరుద్యోగ యువతకు వచ్చే అవకాశాలు లేవు. మరి దీని ద్వారా మా ఉద్యోగాలన్నీ కూడా గిరిజనేతలు కేటాయించడం వల్ల నిరుద్యోగ యువకులు గిరిజనులందరూ కూడా చాలా ఇబ్బందులకు గురయ్యే ప్రమాదం ఉంది. అలాగే ముఖ్యమంత్రి వర్యులు కూడా ఎన్నికల హామీలో ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది. లేదంటే మాత్రం గిరిజనులు తీవ్రంగా నష్టపోతారు. ఇంత చదువులు చదివి ఈరోజు మరలా ఉపాధి కూలీలకు కూడా ఇంకా ఆ పనికి కూడా వెళ్ళే పరిస్థితి లేదు. అసలు ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో గిరిజన యువత కొట్టుమిట్టాడుతున్నారు. కాబట్టి గిరిజన యువతకి న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద, గిరిజన ప్రజాప్రతినిధుల మీద ఉంది. దానికి అనుగుణంగా తప్పనిసరిగా చర్యలు తీసుకునే దిశగా ప్రభుత్వం ఆలోచించాలని ఈ సభాముఖంగా మేము ఈ ధర్నాలో అందరి పక్షాన మేము కోరుతా ఉన్నాం.